పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నేడు తెలంగాణ పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కార్యక్రమానికి రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్లు హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను బీజేపీ రూపొందించనుంది. పార్లమెంట్ క్లస్టర్స్ వారీగా చేపట్టనున్న బస్సు యాత్రలు, అయోధ్య యాత్రలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. నారీ శక్తి కార్యక్రమం, యువ ఓటర్ల సమ్మేళనాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఓటర్ ఎన్రోల్మెంట్ పై బీజేపీ పదాధికారులు చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎన్నికల శంకరావును కూడా పూరించబోతుంది. ఇందులో భాగంగానే కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్ సంబంధించి జిల్లాల అధ్యక్షులతో పాటు పార్టీలో అన్ని రకాల పదవులు ఉన్న వాళ్ళంతా కూడా ఈ మీటింగ్కి హాజరు కాబోతున్నారు. కిషన్ రెడ్డితో పాటు ఇన్ఛార్జీలు ఇద్దరు ఎవరైతే సునీల్ బన్సల్, అదేవిధంగా తరుణ్ చుగ్ ఉన్నారో వీళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఇదే ఎన్నికల అజెండాగా ఏదైతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న సమావేశంగా చూడవచ్చు. ఒక రకంగా బీజేపీ పూర్తిస్థాయిగా ఎన్నికల్లో వెళ్ళిపోయింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల మీద దృష్టి సారించింది. బీజేపీ అగ్రనాయకులంతా కూడా దేశవ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న 17 ఎంపీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కనీసం 10 స్థానాలే లక్ష్యంగా కనీసం 35% ఓట్ బ్యాంక్ టార్గెట్గా ఈ సమావేశం జరగబోతుంది. ఇందులో భాగంగానే బీజేపీ ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక బస్ యాత్రను కూడా రూట్ మ్యాప్ చేసింది. ఇప్పటికే భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ బస్ యాత్ర కొనసాగబోతుంది. దీంతో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటుగా జాతీయ స్థాయి నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. పూర్తిగా ఎన్నికల వ్యూహాలను రచించడం, అదేవిధంగా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఈ సమావేశం కొనసాగబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నిజానికి భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ అంటే దాదాపు 14% ఓట్ షేర్తో పాటు 8 స్థానాలు సంపాదించింది. సో దీన్ని రెట్టింపు చేసుకోవాలన్న ఆలోచనతో బీజేపీ ముందుకు వెళ్తుంది. కనీసం 35% ఓట్ షేర్ సాధించినట్లయితే తాము అనుకున్న 10 సీట్లు ఇక్కడ ఎంపీ సీట్లు గెలుచుకోవాలనేది బీజేపీ వ్యూహంలో భాగంగా ఉంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 28న తెలంగాణకు వచ్చిన అమిత్ షా తెలంగాణ బీజేపీకి ఒక టార్గెట్ విధించి వెళ్లారు. కనీసం 10 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆయన చెప్పిన టార్గెట్ నేపథ్యంలో దానికి సంబంధించిన రూట్ మ్యాప్ను అయితే ఈరోజు సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసుకుని ఈసారి అభ్యర్థులను ముందుగానే ప్రకటించినట్లయితే కొంత వాళ్ళకు పనిచేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి సిట్టింగ్ ఎంపీలు బీజేపీకి 4 ఉన్నారు. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటుగా చేవెళ్ల, భువనగిరి, మెదక్ లేదా జహీరాబాద్ ఇలాంటి స్థానాల్లో ఎక్కడైతే అభ్యర్థుల పోటీ తక్కువగా ఉందో ఒక్కరు ఇద్దరు మాత్రమే ఉన్న అభ్యర్థుల కూడా ముందుగా ప్రకటించినట్టయితే కొంత పని చేసుకునే దానికి ఎక్కువ అవకాశం ఉంటుందనేది బీజేపీ నమ్ముతుంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 3వ వారంలో కనీసం ఫిబ్రవరి 15 తర్వాత ఏదైతే బస్ యాత్ర జరుగుతున్న సమయంలో లేదంటే ఫిబ్రవరి 20 తర్వాత అభ్యర్థులను కూడా కనీసం ఒక 8 మంది అభ్యర్థులను ముందు జాబితాలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే ఢిల్లీలో దాదాపుగా పూర్తయింది. ఎందుకంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల లిస్టును కిషన్ రెడ్డి ఇప్పటికే పార్లమెంట్ ఏదైతే జాతీయ నాయకత్వానికి అందజేశారు. ఇప్పటికే దాని మీద ఒక కసరత్తు కూడా దాదాపు పూర్తయింది అంటూ సమాచారం. బీజేపీ ముఖ్య నాయకులు ఎవరైతే కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి నాయకులతో చర్చించిన తర్వాత ముందుగా ఒక 6 నుంచి 8 మంది అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరగబోతున్న సమావేశం పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన సమావేశంగా జరగవచ్చు. ఎన్నికలకు క్యాడర్ని సిద్ధం చేయడం, నాయకత్వాన్ని సిద్ధం చేయడంతో పాటుగా పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచి మోడీ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో కేంద్రంలో ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కొంత ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలి. అన్నిటికంటే మించి ఎన్నికల షెడ్యూల్ ఈ నెల ఆఖరిలో లేదంటే మొదటి వారంలో మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికే రాష్ట్రంలో పూర్తిగా వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కంటే వాతావరణం తమకు అనుకూలంగా మారితే షెడ్యూల్ వచ్చే నాటికి ఆ తర్వాత పరిస్థితులు పూర్తిస్థాయిలో తమకు అనుకూలంగా మారిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉన్న విధంగా వాళ్ళైతే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే పనిలో బీజేపీ ఉంది. కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ అయితే జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.